ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో పాయింట్ వరకు మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో, ఇక్కడ ఈరోజు మనం ఏంటంటే హ్యాచింగ్ అనే ఒక ఆప్షన్ మనం తీసుకున్నాం. అయితే హ్యాచింగ్ అనేది ఏంటంటే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్యాటర్న్ టైప్‌లో మనం దాన్ని అప్లై చేయాలి. సో, అలా అప్లై చేసిన దాన్ని ఏమంటారంటే హ్యాచింగ్ అని అంటారనమాట. అంటే అది ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద మనం మెటీరియల్ ఇవ్వాలి. అంటే అది స్టీల్ అయితే స్టీలు, అల్యూమినియం అయితే అల్యూమినియం, లేదంటే గ్లాస్ అయితే గ్లాస్ మనం చెప్పాలి అంటే సో ఆ హ్యాచింగ్ బట్టి అవతల వాడికి అదే అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్లోజ్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ డ్రా మెనూలోకి వెళ్ళి ఇక్కడ నాకు హ్యాచ్ అని ఒక ఆప్షన్ ఇస్తాను. సో హ్యాచ్ అని ఇవ్వగానే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాచింగ్స్ ఉంటాయి. నాకు ఏది కావాలో ఆ పర్టికులర్ హ్యాచింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అప్లై చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్కేల్ ఫ్యాక్టర్ అంటే మనం వాల్యూస్ని మనం మార్చిన బట్టి ఆ హ్యాచింగ్ అనేది ఆటోమేటిక్గా దాంట్లోని అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద మెజర్మెంట్ బట్టి నాకు ఆ యొక్క ప్యాటర్న్ అనేది మనం అప్లై చేయడానికి అవుతుంది అనమాట. అంటే ఇదనే కాదు, మనం ఒక ఆబ్జెక్ట్ ఏదైనా మనం తీసుకున్నప్పుడు సో ఆబ్జెక్ట్ తాలూకా షేప్ని బట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ క్రియేట్ చేసుకున్న షేప్ని బట్టి కూడా మనం ఆ హ్యాచింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ కూడా ఉన్నది అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ హ్యాచ్లోకి వెళ్తే నాకు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి నాకు ఏంటి కావాలి హ్యాచింగ్. సో ఫర్ సపోజ్ ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కావాలి అనేది ఇక్కడ మనకు ఉంటుంది. సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మనం తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ తీసుకున్న స్కేల్ ఫ్యాక్టర్ బట్టి మనకేమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా అంటే మధ్యలో ఇంకొక ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అది ఏం చేసింది, అది వదిలేసి మిగతా పార్ట్లో నాకు హ్యాచింగ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ చేసింది అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటారంటే